హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నరేష్ గంగాపుత్ర ఫిషింగ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ మధ్యలో అయితే వీడియోలు ఏం చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా చేపలు అయితే సరిగ్గా పడతలేవు. మొన్నటి వీడియోలో కూడా అన్ని చిన్న చిన్నవి పడాయి కదా. ప్రస్తుతానికి అయితే గుచ్చగాలాలు కడదామని ప్లానింగ్లో ఉన్నాం. ఇవి వచ్చేసి లాక్డౌన్ వెళ్ళిన తర్వాత, లాక్డౌన్ దాటిన తర్వాత కట్టినా. ఇవి ఒక 5 డబ్బులేమో కట్టినా. అప్పుడు 80 నెంబర్ వైరు, 7 నెంబర్ గాలం. ఇవి వచ్చేసి 10 డబ్బాలు తెచ్చుకున్నా. అప్పుడైతే ప్రస్తుతానికి 5 డబ్బాలతో ఆడినా. ఇప్పటికి వైర్ ఉన్నది. ఇది కూడా 80 నెంబర్ వైరు, ఇది కూడా 7 నెంబర్ గాలాలు. ఇవి కూడా ఎక్కువ రోజులు వాడలేదు ఫ్రెండ్స్. అయితే మనకు ఇక్కడ లాంగ్ పోయినప్పుడు కొద్దిగా వైర్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి చూస్తున్నా. వేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. వాడక కొద్ది రోజులు పక్కకు పెట్టేసిన. వైర్ కొద్దిగా ఎండకు ఎండి వానకు తడిసేసరికి కొద్దిగా గట్టిగా అయింది. అందుకే 60 నెంబరు మల్టీ కలరు వైర్ తీసుకున్నా. ఆ వైరు గడదాం అనుకుంటున్నా. ఒక 5 డబ్బాలు 6 డబ్బాల వరకు. అది చూస్తా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇదే, గుచ్చగాలాలు ఎట్లా కట్టుకోవాలి. ఈ వైరు తీసేటప్పుడు కూడా చిక్కు బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మొత్తం చిక్కు పడేసి ఖరాబ్ అయిపోయింది. మొత్తం కట్ చేసేసిన. ఇక మళ్ళా నిన్న కూడా తీసుకున్నా 60 నెంబర్ మల్టీ కలర్. చూద్దాం. అదైతే కొద్దిగా తీసిన, కొద్దిగా చిక్కు పడ్డది చూస్తా. చిక్కు పడకుండా చుట్టింది చూస్తా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్. మనం తీసుకున్న వైర్ ఇదే ఫ్రెండ్స్, 60 నెంబర్. ఒకసారి కెమెరా దగ్గర ఇది కంపెనీ. ఈ డబ్బాలు తీసుకున్నా ఫ్రెండ్స్. చూపించిన ఫ్రెండ్స్, ఈ వైరు మనం టేప్ తీసేస్తాం కదా. తీసేసిన తర్వాత 2 మనుషులు ఉండాలి. ఒకరు వేరే దేనికన్నా డబ్బా లాంటి దానికి చుట్టాలి. చుట్టలేదనుకోండి, ఒక్కడుండి తీస్తా అంటే మాత్రం తీయంగా సగం దాకా వెళ్ళిన తర్వాత ఒక మలకలాగా వస్తుంది. మలకను ఏం కాదు, 2 పొలాలు ఇట్లా తీసేసిన తర్వాత ఏమవుతుందంటే మొత్తం వైర్ చిక్కు అవుతుంది. ఆ టైంలో జారిపోయిందంటే మొత్తం చిక్కు అవుతుంది. ఇది అది ఒకటేసారి తీసుకున్నా. మొత్తం చిక్కు అయిపోయింది. కొద్దిగా వైర్ కట్ చేసిన. దీనికి కొద్దిగా చూపిన, ఇప్పుడు నేను మా చిన్న బాబుతోటి కలిసి ఉడుకున్నాను ఫ్రెండ్స్. ఈ దగ్గరికి వచ్చేసింది. తీసేటప్పుడు మాత్రం బాగా ఓపికతోటి తీయాలి ఫ్రెండ్స్. ఇట్లా చుట్టుకోవాలి. మొత్తం చిక్కు పడుతుంది. 2 ఉండాలి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇట్లా పెద్దదాన్ని చుట్టుకుంటే వైరు ఎన్ని చుట్టాలు ఎన్ని బెండాలన్నా సరే మంచిగా చుట్టుకోవచ్చు. ఆల్రెడీ చిక్కు పడకుండా ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. ఎందుకంటే మధ్యలో మలకలాగా వస్తుంది. మలకలాగా వచ్చేసరికి ఏమవుతుంది, అక్కడ చిక్కు పడుతుంది. దాన్ని మనం ఏ రకంగా తీసినా కూడా మొత్తం వైర్ అనేది పడిపోయి చిక్కు అవుతుంది. అందుకే ఇటు నుంచి ఇటు తీసుకోవాలి. చిక్కు పడ్డ నుంచి ఇటు తీసుకోవాలి. మళ్ళీ ఇంకో డబ్బాతోటి ఇటు చుట్టేసుకోవాలి. మధ్యలోకి వచ్చినంత చిక్కు అనేది ఏమి ఏర్పడదు. అసలు చిక్కు అనేది పడ్డదా పడలేదా అన్నట్టుగా ఉంటుంది. మీరు అట్లా తీసుకొని అటు ఇటు మంచిగా పట్టుకోండి గట్టిగా. 2 మనుషులు అయితే కంపల్సరీ ఉండాలి. ఎక్కడికైనా చేపలు పడతలేదు ఫ్రెండ్స్. అందుకే కొత్త డబ్బాలన్నా రెడీ చేసుకుందామని. మళ్ళీ కొద్ది రోజుల దాకా కూర్చోదు. ఇంత వైరు ఆల్రెడీ దీనికి ఎక్కిచ్చేసిన. ఇది కూడా దీనికి ఎక్కియాలి ఫ్రెండ్స్. ఇవి కొత్త డబ్బాలు, పిల్లల పాల డబ్బాలు. ఈరోజు మొత్తం గాలాలు డబ్బాలకు ఎట్లా కట్టుకుంటా, నేను ఎట్లా కట్టుకుంటా అనేది మొత్తం చూస్తా ఫ్రెండ్స్. ఫుల్ వీడియోని ఎక్కడ కట్ చేయకండి, పూర్తిగా చూడండి. వీడియో మీకు అర్థమవుతుంది. ఈ చిక్కువాడ ఏదైతే చెప్పినా కదా ఫ్రెండ్స్, చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇట్లా తీసుకోవాలి. ఎంత ఓపికతో తీసుకుంటే వైరు అంత మంచిగా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడు, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్, ఇంకా చూసిందా, ఇంకా ఇట్లా చిక్కు వస్తుంది.
చూసింది కదా ఫ్రెండ్స్, చిక్ అనేది ఎట్లా ఉందో ఇంకా ఇట్లా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇళ్ళకి వెళ్ళి వచ్చేసింది. ఇట్లా తీసినా కూడా రాదు. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సైడ్ నుండి వేరే డబ్బాకు చుట్టుకోవాలి. చుట్టుకుంటే చిక్ అనేది రాకుండా పోతుంది. ఇది మొత్తం చిక్కు పడ్డది. ఇది మొత్తం కోసేసిన. ఇది చూడండి, కనబడుతుందా? మొత్తం కోసేసిన. ఇవన్నీ మీకు వీడియోలో ఏర్పడుతుందా లేదా? మొత్తం కోసేసినాయి. మొత్తం కోసేసిన. పనికి రాకుండా అయింది, చిక్కు పడ్డది. నేను బ్లాక్ వైరును బ్లూ కలర్ వైర్ కూడా స్టార్టింగ్లో తీసిన. అప్పుడు కూడా కొద్దిగా తీసేటప్పుడు ఎక్కడ కొద్దిగా వైర్ అనేది జారిపోయింది, మొత్తం చిక్కు పడ్డది. అందుకే తెచ్చుకున్నప్పుడు ఇద్దరు మనుషులు ఉండి ఒకరు తీస్తా అంటే ఒకరు చుట్టాలి. ఒకళ్ళ మధ్యలో చిక్కులాగా ఒక ముడిలాగా వస్తుంది. ముడి అంటే ముడి కాదు, మలక వచ్చినప్పుడు ఇక్కడ దాకా చుట్టేసి డబ్బాకు టేప్ అతికేసి పక్క పెట్టేసేయాలి. మళ్ళీ ఈ సైడ్ నుండి ఇంకో డబ్బాకు చుట్టేసేయాలి. మొత్తం చుట్టేసిన తర్వాత చిక్కు అనేది ఏముండదు, క్లియర్ అయిపోతుంది. అప్పుడు అంతా కలిపి ఎన్ని డబ్బాలు చుట్టుకుంటాం అనేది అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇట్లా నాలాగా తీసుకొని ఇట్లా మొత్తం చిక్కు చేసుకుంటే మాత్రం డబ్బులు వేస్ట్, వైర్ వేస్ట్. నాకు ఈసారి మాత్రం ఈ మన ట్రాన్స్పరెంట్ వైర్ అయితే మనం ఆల్రెడీ మొన్న పెద్ద కాలువల షికర్ చేసినప్పుడు 2 డబ్బాలకు వైర్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఆ 2 డబ్బాలకు వరకే వెళ్ళింది వైరు. ఈ మిగతా మొత్తం చిక్కు అయితే కూసేసిన, ఎందుకంటే ఆ 2 డబ్బాలను యూజ్ చేసుకోవచ్చు అని. ఫ్రెండ్స్, ఇక గాలాలు కట్టేది చూస్తాను నేను ఎట్లా కట్టుకుంటాను అనేది. ఆల్రెడీ కొన్ని కట్టినా, ఒక 2-3 మీకు చూస్తా. ఇవన్నీ ఏం కట్టా, పక్క పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇట్లయితే కట్టినా. అందరూ సీసా మధ్యలో కట్టేసేస్తారు కదా. మాకు ఇక్కడ కరీంనగర్ డ్యామ్ దగ్గర కానీ ఎక్కడే కానీ ఈ సీసము కింద ఉంటేనేమో దేనికి తట్టకుండా వస్తుంది, ఎక్కువ బండలు ఉంటేనే తట్టుద్ది. లేదంటే ఈ గాలాలు ఉన్నాయి కదా, పాత వాళ్ళలే కావచ్చు, సంచీలు ఇంకా ఓటి కచ్చరా పడేస్తారు డ్యామ్లో. మాకు అక్కడ ఏంటంటే ఈ కింది నుండి వచ్చేసరికి ఏమవుతుందంటే రాకుండా వచ్చేసరికి ఎక్కువ దానికి సంచి లాంటి దానికి తాకుతుంది. తాకేసరికి గాలాలు పోతున్నాయి. ఇక గుంజితే రావు. ఇక లేదంటే వైర్ గాలాలు దింపేసుడు అవుతుంది. ఇక నేను కట్టేది చూస్తా. ఫస్ట్ గాలాలు కట్టేది చూస్తా, అది చూడండి. సింపుల్గా చెప్తా ఫ్రెండ్స్, నాకు తెలిసినట్టు. ఆల్రెడీ కట్ చేసిన, కొన్ని కట్టినా. ఇక మీకు కూడా ఒకసారి చూద్దామని. ఫ్రెండ్స్, ఇంత లెంత్ తీసుకోండి. ఇక్కడ నుండి ఇంత లెంత్. మనం వాడేటి 6 నెంబర్ గాలాలు. ఫ్రెండ్స్, గల్లంకు హోల్ ఉంటుంది కదా, హోల్ నుండి తీయండి. ఇట్లా పట్టుకున్నారు కదా, ఈ గాలం కింద ఉంది కదా ఫ్రెండ్స్, ఇది నా వేలు ఉంది కదా, ఈ గ్యాప్ అనేది మనకు చిన్నగా అవుతుంది. ఇట్లా వడి తిప్పుతాం మనం. చూడండి, ఇట్లా తిప్పుతున్నాం. 1 ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్ నుండి తీయాలి మనం. కనబడుతుంది కదా గాలం కిందనే. ఇది 2, 3, 4, 5, 6. ఇంకా మీరు ఎక్కువ తిప్పుకుంటే తిప్పుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇది వచ్చేసి మీకు ఏర్పడుతుంది కదండి, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా గాలం కింద నుండి. ఇంకా తీస్తున్న వైర్, ఈ వైర్ను ఇలా పట్టుకొని కింది దాన్ని ఎక్కేస్తే
ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది టెస్టర్ లాంటిది పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే గాలం చీకూస్తుంది. ఇగ్గేసిన లాగ్గానే దగ్గరికి పోతుంది, ఇక రాదు. ఇక ఈ వైర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ ముక్కను మనం ఇటు ఇగ్గినాం ఇటు లాగినాం అనుకోండి, మళ్ళీ వైర్ లూజ్ అవుతుంది. ఇక లాగడం అనేది ఏముండదు. దీన్ని దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది. బస్ ఇది ఈజీ ప్రాసెస్, ఎవరికైనా ఎక్కడైనా ఈజీగా కట్టుకోవచ్చు. బాక్స్ ఉన్నదంటే మనకి ఎట్లయినా కొద్దిగా వైర్ అనేది ఉంటుంది కదా, ఆ వైర్ తోటి కట్టేసుకోవచ్చు. మళ్ళీ వస్తుంది కదా ఫ్రెండ్స్, హోళ్ళ నుండి తీసిన గాలం హోళ్ళ నుండి కొద్దిగా తీసుకోండి. చూడండి ఏర్పడుతుంది. ఇట్లా 5, 6 రౌండ్ల, 8 రౌండ్ల, 9 రౌండ్ల మీ ఇష్టం. నేను మళ్ళీ చూస్తున్నాను కానీ ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుండి ఈ చివరన ఉన్నది కట్ చేసిన పీసు ఇది తీయాలి. అందులో నుంచి 1, 2, 3, 4, 5, 6 అయినాయి కదా. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో నుండి జస్ట్ ఇట్లా తీసేసుకోవాలి. దాన్ని ఇక్కడ చేతితోటి పట్టుకోవాలి. ఇంకా తీసినా కదా, ఇట్లా పట్టుకోండి. కింద దాన్ని ఇగ్గండి. చూడండి ముడి చూడండి ఎట్లా వెళ్తుందో దగ్గరికి. ఇట్లా చేతితోటి ఇగ్గకండి. ఒకవేళ చేతిలో జారిపోయింది అనుకోండి, చేయి కూస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ అవుతుంది. ముడి అనేది దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంత బలంగా ఇగ్గినా కూడా రాదు. ముడి చూసిన ఫ్రెండ్స్ ఎంత మంచిగా పడేది. ఇట్లా సింపుల్గా ఇది ఈజీ ప్రాసెస్ అయిపోయింది. వీడియో కొద్దిగా పెద్దగా అవుతుందని ఏమనుకోదు ఫ్రెండ్స్, కొద్దిగా చూడండి. ఎందుకంటే మన వీడియోలో కూడా కొద్దిగా గాలాలు కట్టడే ఇది ఉండాలి వీడియో అని చెప్పేసి డబ్బులు ఎట్లా కట్టుకుంటా అనేది నేను చూపించడానికి ఈ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా కట్టుకోవచ్చు. 6 సార్లు తిప్పేసి ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్ అంటే హోల్ కాదు, ఇది కనబడుతుంది ఫ్రెండ్స్. ఇందులో నుంచి జస్ట్ ఇక్కడ పట్టేసుకొని కొద్దిగా ఇగ్గండి. ఇగ్గుదే టైట్ అయితేనే ఉంది. దాని తర్వాత ఇట్లా స్క్రూ డ్రైవర్ అనేది అనమాట ఫుల్ టైట్ అయిపోయింది. మీరు సింగిల్ గాలానికి వేసుకోవచ్చు, డబ్బా గాలాలకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ గాలాలు సెట్ చేద్దాం. ఇది వచ్చేసి అన్నిటికంటే పెద్దది. ఇది వచ్చేసి రెండవది. ఇట్లా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సెట్ చేసుకున్నాక ఇలా తీసుకోండి. రెండు ఈక్వల్ ఉన్నాయో చూడండి.
ఈ రెండు ఈక్వల్ ఉండాలి, ఈ రెండు ఈక్వల్ ఉండాలి, ఈ రెండు ఈక్వల్ ఉండాలి, ఈక్వల్ ఉండాలి. ఇక్కడ ఒక 3 వేసేద్దాం. గాలాలు కట్టుడు కొద్దిగా ఒక్కసారి 2 సార్లు చూస్తే ఈజీగా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్, పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. ఒక్కటి, ఇంకొకటి వేసేయండి, ఉండేస్తే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటా. కొద్దిగా డిస్టెన్స్లో ఉంటాయి. సపోజ్ చేప ఇక్కడ తినా ఈ గాలాలు అనేవి చేపకి ఎక్కడో ఒక తాకుతాయి అన్నట్టు. అంటే ఒక సైడ్ ఒక్కటే గాలం కాకుండా అటుపక్కకు ఇటుపక్కకు తాకేసరికి ఏమైతే మనకు చేప ఒక గాలం మిస్ అయినా కూడా ఇంకో గాలం అనేది పట్టుకొని ఉంటుంది. అందుకే ఇట్లా కట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి సీసం. మొన్న మన వైర్ తీసుకురావడానికి పోయినప్పుడు ఈ తక్కువ సైజు ఉండే చిన్నవి అవి వద్దని చెప్పేసి వచ్చేసిన. నట్లు తెచ్చుకున్నా. ఏదైనా కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను కట్టే పద్ధతికి అయితే నట్లు కట్టుకోవచ్చు, బండలు కట్టుకోవచ్చు, చిన్న బండలు, బేరింగ్లు ఏదైనా కట్టుకోవచ్చు. 6 తెచ్చిన, 6 డబ్బాలకు 6 మంచిగా టేప్ వేసిన. 366 రౌండ్స్ దీనికి వచ్చినాయి. కొన్నిటికేమో 285 86 దానికి వచ్చేసినాయి. ఇంచుమించు 300 పైన ఎక్కినాయి కొన్ని డబ్బాలకు. ఇట్లా గట్టిగా టైట్గా చుట్టేసి టేప్ వేసి పెట్టిన, మళ్ళీ చిక్కు పడద్దని. ఫ్రెండ్స్ ఇది ఉంది కదా, ఇప్పుడు నేను కట్టుకునే పద్ధతి చెప్తా. ఈ మధ్యలో అయితే మధ్యకాలంలో ఇట్నే కట్టుకుంటున్నా. ఎందుకంటే మన పెద్ద కాలువలో కూడా చేపలు పట్టినప్పుడు అది మీకు అబ్జర్వ్ అవుతుంది. ఒకటే చేపకు మూతి కాడ ఒకటి, వీపు మీద ఒకటి, సైడ్లకు ఒకటి అట్లా గలాలు పట్టుకుంటాయి. ఇళ్ళకి వైర్ల నుండి తీసిన కదా. ఒకటి, 2, 2, 2 వేసినాం కదా, సరిపోవు. ఇంకొక 2 వేసుకుంటే సరిపోతాయి. 1, 2 వచ్చేసి సీసం.
సింపుల్గా ఒకటి ఒకటి రెండు ఇంకో రెండు వేసుకున్నా కూడా నష్టం ఏం లేదు ఫ్రెండ్స్, మీ ఇష్టం అది. ఇది ఫ్రెండ్స్ నేను కట్టుకునే పద్ధతి. వాటర్లోకి వెళ్ళి చెట్లలో అయినా పర్లేదు, గడ్డి మీద అయినా పర్లేదు, ఎక్కడ పడ్డా కూడా మన డబ్బా ఇట్లా ఉంటుంది కదా, గాలాలు అనేటివి ఇట్లా ఆడతాయి. నేను ఎక్కువ ఈ మోడల్నే పట్టినా, ఇట్లా కట్టుకున్నప్పుడు ఎక్కువ పట్టినా, ఎందుకంటే ఇది లోతులో పడిపోయినా కూడా ఈ గాలాలు అనేటివి మట్టి మీద సాఫ్గా ఆగుతాయి. ఆగేసరికి ఏ షాప్ వచ్చినా కూడా కళ్ళకు కనబడతాయి, వాటికి కనబడతాయి మంచిగా. ఇది ఫ్రెండ్స్ మన డబ్బా. ఇంకొకటి వచ్చేసి కొత్త ఫీడర్లో తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఈ ఫీడర్లో నేనే వేసుకున్నా. మనం డబ్బాలు పట్టుకుపోయి షికారు చేస్తాం కదా ఫ్రెండ్స్, ఇక మళ్ళీ ఫీడర్స్ కూడా తీసుకెళ్ళాలి. అక్కడ వేరే వాళ్ళ ఫీడర్లతోటి పడుతున్నారనుకోండి, మనం కూడా ఫీడర్ తెచ్చుకుంటే అయిపోతుండే కదా అనే ఆలోచన రావద్దని చెప్పేసి ఇలా కట్టేస్తున్నా గుచ్చగాలలో. ఇది ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనం పిన్ను పెట్టేస్తాం. బాల్స్ అయితే లేస్తాయి, వీటికి కూడా పిన్ని పెట్టేస్తాం. వీటికి కూడా పిన్ని పెడతాం కాబట్టి వాళ్ళు దీనికి దగ్గరికి వస్తే దీన్ని తింటుంది. అక్కడ అయిపోయిందంటే మాత్రం ఇవి కూడా చిన్న కట్టినాయి ఫ్రెండ్స్. ఇవి అంటే రెడీమేడే తీసుకున్నా, వీటికి వచ్చినాయి తీసుకొని దీనికి సెట్ చేసుకున్నా. ఇక గాలాలు కడదామంటే టైం ఎక్కువ లేదు, అందుకే ఇట్లా దానికి తీసేసి దీనికి సెట్ చేసిన. ఇదేంటంటే ఎక్కువ హైట్ మన దీనికైతేనేమో తాడు బ్రెడ్ లైన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో 2-3 రౌండ్లు చుట్టేసరికి చిన్నగా అయింది. ఎందుకంటే ఇంతకు మించి ఎక్కువ హైట్ పెరగదు. హైట్ పెరిగితే ఏమవుతుందంటే ఇక్కడ తినేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ తినేసి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ ఉన్నాయనుకోండి, ఉండేసరికి ఏమవుతుందంటే పిన్ని తినేటప్పుడు పాపప్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అందుకు ఇట్లా ప్లాన్ చేసిన ఫ్రెండ్స్. ఇంత వైర్ తీసుకుంటున్నా ఈస్టా. ఇక్కడ వచ్చేసి ముడేస్తున్నా. ఓకే, ఫీడర్ అక్కడ డబ్బాలు వేసేసరికి ఫీడర్లు తెచ్చుకుంటే బాగుందని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, అందుకే ఈ రకంగా కడుతున్నా. ఇది చిన్నవి కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఎట్లయినా పెడతాం కాబట్టి గాలాలకు బదులు వీటికి పెట్టేస్తే సరిపోతుంది.
ఫుల్ టైట్. సింపుల్గా వేసుకుంటున్నా ఫ్రెండ్స్ అన్నీ. ఒక్కనే ఉన్నా ఫ్రెండ్స్, ఎవరు లేరు, అందుకే కొద్దిగా ఇబ్బందితో తీస్తున్నా. ఎందుకంటే మరి మీకు క్లారిటీగా చూస్తున్నా లేదా అనేది కూడా అర్థమవుతలేదు. కొద్దిగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ షికార్ అనేది ఈ డబ్బలతోటి చేస్తా ఫ్రెండ్స్. ఈ ఫీలర్ తోటి కూడా ఎట్లుంటుందో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం, కాకపోతే ఒక ఐడియా వచ్చింది, సరే బాగానే ఉంది అని చెప్పేసి కడుతున్నా. రైట్ ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, ఫీడర్లు ఇట్లా కట్టరు కదా అని చెప్పేసి. గుచ్చగాలంటే అన్న ఇట్లా కట్టినా ఓకే అని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే మామూలుగా వేసిన తర్వాత ఇది ఈ ఈ రకంగా పెట్టాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి భూమి మీద పడిపోతుంది కదా, ఇట్లా ఉండదు. మొత్తం వైర్ లూజ్ చేసేసరికి ఏమవుతుందంటే భూమి మీద మొత్తం పడిపోయి ఉంటుంది కదా. సేమ్ ఫీడర్లో వేరే వాళ్ళు ఎట్లా వేస్తారో సేమ్ యాజ్ అట్నే ఉంటుంది. కాకపోతే వెయిట్ ఎందుకు కట్టినా అంటే కొద్దిగా లాంగ్ పోవడానికి కట్టినా. సీజన్ ముందటనే కడదాం అనుకున్నా కానీ ఎందుకులే మళ్ళీ గాలాలు ఎక్కడ ఏదైనా ఆడ బండలు అవి ఇవి ఏదైనా ఉన్నా తట్టినాయి అనుకోండి, ఒకటి తట్టిందంటే అటు పోయి ఇంకోటి తడుతూనే ఉంటుంది. మళ్ళీ మూస్తే వైర్ తెగిపోవడం, గాలాలు పోవడం, ఇక అంతే ఎందుకు. మామూలుగా ఇదైతే ఇట్లా కట్టినా. చూద్దాం, ఒకవేళ ఇలా కాకపోతే ఇక వేరే వాళ్ళు కట్టినట్టే. ఫ్రెండ్స్ ఇట్లయితే ఒకసారి ట్రై చేద్దాం, ఎట్లుంటుందో చూద్దాం ఫ్రెండ్స్. నాకు కూడా ఇది ఒకసారి ఇట్లా చేసి చూస్తే రిజల్ట్ ఏమన్నా తెలుస్తుంది కదా, మీకు కూడా నేను చెప్పచ్చు, చూపించవచ్చు ఫ్రెండ్స్. గుచ్చగాలతో ఫీడర్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి బెల్ ఐకాన్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఏ వీడియో అయితే మేము ముందుకు రావడానికి. నెక్స్ట్ వీడియో వచ్చేసి వీటితోటి స్టిక్కర్ అవుతుంది ఫ్రెండ్స్, గుచ్చగాలతోటి ఫీడర్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళొక వీడియోలో కలుద్దాం. బాయ్.